హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు స్టార్టింగ్లో చూడంగానే అర్థమైపోయి ఉంటుందండి ఏంట్రా బాబు హేడావిడ్ అని. ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళు అయితే గృహప్రవేశం అండి. మేమైతే అట్టిపిలకలు అయితే వచ్చామండి కొట్టుకోవడానికి. పక్కనే పొలాల పక్కన అయితే ఒక 4 చెట్లు అయితే ఉన్నాయి. ఈ తోట కూడా మా పెదనాన్న వాళ్ళదే అండి, అందుకని ఇక్కడ ఇది రావడం జరిగింది. మేమైతే గేటు గుమ్మాన్ని కట్టడానికి అయితే ఒక 2 అట్టిపిలకలు అయితే తీసుకెళ్ళడానికి వచ్చామండి. నేనైతే కట్ చేస్తున్నాను. కత్తి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, తెగుతుంది. మా వాడైతే జాగ్రత్తలు బాబు అని చెప్తున్నాడు మా అన్న. ఫ్రెండ్స్, ఇది అట్టిపిలక అయితే కొట్టారండి. పైన తేటంతా తీసేసుకోవాలి, కాకపోతే మనకు బాగుండదండి. తీసేసుకున్న తర్వాత వెనక భాగాన్ని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం నిల్చోబెట్టినప్పుడు అనుకూలంగా నిల్చుంటాయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వేరే దాని దగ్గరికి వెళ్దామండి. సెకండ్ అయితే కొడదాము. ఫ్రెండ్స్, నా వాయిస్ అయితే కొంచెం బేస్ అయితే వస్తుంది, ఎందుకంటే నా గొంతు రాసింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు ప్లీజ్. సెకండ్ అయితే నేనైతే కట్ చేస్తున్నాను అండి. చూడండి, కత్తి మాత్రం కోడి కత్తి అండి, నెక్స్ట్ లెవెల్, చాలా అద్భుతంగా తెగిపోతుంది. సేమ్ ఇది కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. మా అన్న అయితే మళ్ళీ హింట్ ఇస్తున్నాడు, అరే జాగ్రత్త బాబు, వద్దురు కత్తితో చెరగట్ట వద్దురు అని. నేనైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అండి. ఇవైతే మనకి 2 పెద్దవండి, గుమ్మానికి కట్టడానికి అయితే ఉపయోగపడతాయి. మస్ట్ అండ్ షూడ్గా అట్టిపిలకలు అయితే ఖచ్చితంగా ఉండాలండి. గృహప్రవేశకు కానీ మ్యారేజ్కి కానీ మామిడాకులు అట్టిపిలకలు ప్రత్యేకంగా అయితే ఉండాలండి. వీటి కోసం అయితే ఒక సాహసమే చేయాల్సి వస్తుంది. ఫైనల్గా 2 అయితే కొట్టారండి, ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనకి వ్రతానికి అయితే కావాల్సిన చిన్న అట్టిపిలకలు అయితే వెళ్దాం పదండి. నెక్స్ట్ అయితే మనం చిన్న అట్టిపిలకల దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే కొట్టాను, 4 సైడ్లో 4 కట్టుకోవడానికి అండి. చూడండి ఎంత చిన్నగా ఉంది అట్టిపిలకలు. ఈ విధంగా అయితే ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మా అన్న చేతిలో తీసుకున్నాను. ఫైనల్గా అవి తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే టెంట్ అయితే వేస్తున్నారు. మనం టెంట్ కూడా మన దగ్గర ఉండి వేపిస్తున్నాము అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే వేసేస్తారండి. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, చుట్టాలతో ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది. అందరూ అయితే పాత ఇంటి దగ్గర ఉన్నారు. కొత్త ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు అయితే ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నారు గుమ్మానికి డిజైన్గా. రేపైతే తెల్లారుజాము మన గృహప్రవేశం ఉందండి. అలానే బయటకి అయితే వచ్చేసాను. ఇక్కడ టెంట్ ఒక అతను కడుతున్నారు కదా, అతను బాలాజీ సప్లయర్స్ నరసింహ. ఈయనైతే మనకైతే వర్క్ అయితే ప్రెజర్ చాలా తగ్గిస్తారండి. మనం ఒక మాట చెప్పడం చాలు, వాళ్ళే టెంట్ అయితే తీసుకొచ్చి వాళ్ళే టెంట్ అయితే వేస్తారు. పాత రోజుల్లో ఏంటంటే మనం టెంట్ తీసుకొచ్చి మనమే టెంట్ వేసుకోవాల్సి వచ్చేదండి. ఈ రోజుల్లో మాత్రం వెహికల్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మొత్తం అవుతుందండి. టెంట్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే సెట్ చేస్తారండి నరసింహ. నేనైతే కాంటాక్ట్ నెంబర్ అయితే నేనైతే మీకు ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తూర్పు ఎరవల గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడైనా అతను చేస్తారండి. గోంగూర అయితే వలుస్తున్నారు. మా పెద్దమ్మ అయితే వీడియో తీయద్దు అంటుంది, నేనైనా వీడియో తీశాను. ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చుట్టాలతో ఇల్లు అయితే కాకలాడిపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడైతే గృహప్రవేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాక్ లాగా ఒక ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి మా పెద్దమ్మ వాళ్ళ అత్త వాళ్ళు. అలా మాట్లాడుతూ తెల్లారింది, టైం అయితే 4 అయింది అండి. ఇంకొక 45 మినిట్స్లో మనం అయితే కొత్త ఇంటి దగ్గరికి అయితే బయలుదేరదామండి. చూడండి, అక్కడ అన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నారు. అప్పుడే మా పెద్దమ్మ అయితే పూజ చేసింది. కొత్త ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇప్పుడే స్టార్టింగ్ అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి. మా పెద్దమ్మ, పెదనాన్న, మా అన్న, మా చిన్నన్న, మా అమ్మ, అందరైతే మా అమ్మమ్మ, తాత చాలామంది ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చుట్టాలు అయితే కలకల్లాడిపోతున్నారు. గృహప్రవేశానికి అయితే చాలామంది అయితే రావడం జరిగింది. రేపు మార్నింగ్ అయితే వ్రతానికి అయితే ఎంతమంది వస్తారని చూడాలి. ఇప్పుడు మనం ఇళ్ళలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మేళగళ్ళు అయితే చాలా అద్భుతంగా వాడిస్తున్నారు. వెంగబాబన్న, సోని అంకుల్. ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఎంతసేపు నా వాయిస్తో మిమ్మల్ని బోర్ కొట్టిస్తాను, కానీ ప్రస్తుతానికి అయితే మ్యూజిక్తో అయితే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే కలుద్దాం. ఓకే, బాయ్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండింగ్ వరకు చూడండి, మిస్ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడే లోపలికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మా అన్న అయితే హింట్ ఇస్తున్నాడు, మొత్తం కవర్ చేయ బ్రదర్ అని. మళ్ళీ చెప్తున్నాను, నా వాయిస్ అయితే గొంతు రాసిందండి. జస్ట్ అడ్జస్ట్ అయితే వాయిస్ అయితే వినండి ప్లీజ్, ఏమనుకోవద్దు. లోపలికి అయితే వచ్చాం. లోపలైతే అన్ని మొల్లో నిమ్మకాయలు, కొబ్బరికాయలు అయితే కొట్టడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరైతే కొబ్బరికాయలు ఈ విధంగా కొడతారండి. మా మామ అయితే కొబ్బరికాయలు కొట్టమని అంకుల్కి అయితే హింట్ ఇస్తున్నాడు. మా తాత అటు పక్క నిమ్మకాయలు అయితే పెడుతున్నాడు. బాబాయిలు, నానమ్మలు, తాతలు, అంకుళ్ళు, మామలు, అత్తలు, చాలా అద్భుతంగా ఉంటుంది పిలుపులు అయితే. ఇలాంటి సన్నివేశాలప్పుడే కదా అందరూ కలిసేది, మిగతా అప్పుడు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు.
జస్ట్ నార్మల్గా అయితే చూడండి, ఇల్లు అయితే సింపుల్గా చూపిస్తాను. నెక్స్ట్ అయితే క్లారిటీగా చూపిస్తాను మార్నింగ్. ఇదైతే దేవుడి గది, పక్కనైతే కిచెన్ అండి. కిచెన్లో అలా రౌండ్ వేసుకున్న తర్వాత బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం పదండి. సారీ డైనింగ్ హాల్లోకి వెళ్దాం పదండి. సరే అయితే డైనింగ్ హాల్ అండి, లోపలికి అయితే బెడ్రూమ్లోకి వెళ్దాం పదండి. జస్ట్ నార్మల్గా అయితే చూడండి. నెక్స్ట్ అయితే క్లారిటీగా జనాలందరూ బయటికి వెళ్ళిపోయాక చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం పదండి. ఇదైతే హాలు, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నా వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. టైం అయితే 5:30 అయింది. పాలు అయితే పొంగుతున్నాయి. బయట అయితే అందరూ వెయిటింగ్ పాలు తాగుదామని. కొత్త ఇంట్లో గృహప్రవేశంలో పాలు అయితే చాలా మంచిది. పూజారి గారు అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారు. శాస్త్రి అన్న ఈయన మాకు ప్రతి ఒక్క కార్యక్రమానికి అయితే ఈయన హాజరవుతారు. అందరూ కూర్చున్నారండి. మా పెద్దమ్మ పెదనాన్న కూడా కూర్చున్నారు. ఇక్కడైతే ప్రస్తుతానికి చిన్న పూజలాగా ఒక సింపుల్గా స్టార్ట్ అయింది పూజ. మార్నింగ్ అయితే వ్రతం అయితే ఉంది. ఇక్కడ అందరూ అయితే పాలు కోసం వెయిటింగ్ అండి. పొంగిన పాలు ఇప్పుడు తాగుదామని చుట్టాలందరూ వచ్చారు. మార్నింగ్ టైం అయితే 5:30 అవుతుంది. మీతో అలా మాట్లాడుతూ తెల్లారింది. టిఫిన్ అయితే రెడీ అయ్యండి. టైం అయితే 8:39 అవుతుంది. అలా అని లోపలికి అయితే వెళ్దాం పదండి. మీకైతే ఇప్పుడైతే మార్నింగ్ ఎవరూ లేరు. ఇంకొక 1 అవర్ అయితే మనకి సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాము. అటు నుంచి అయితే వెళ్దాము. 2 సైడ్ గుమ్మం అయితే ఉందండి. ఇదైతే మెయిన్ తూర్పు వాకిలి. లోపలికి అయితే వెళ్దాము. చూడండి, వ్రతానికి అయితే అన్నీ సిద్ధమయ్యాయండి. అట్టి పిల్లకలు నేను తెచ్చాను కదా, ఇవైతే సైడ్ అయితే కట్టారు. డెకరేషన్ కూడా చేశారు. ఐ హోప్ ఈ ఇల్లు అయితే మీకైతే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఇచ్చారు. అబ్బాయి ఎవడ మాట ఏమండి సీతయ్య. ఇప్పుడే పూజ అయితే ఇట్లా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే పూజారి గారు వచ్చారు. అంతా రెడీ అవుతుంది, సిద్ధం చేస్తున్నారు. అక్కడ చూడండి, మా అత్త, మా నానమ్మ, మా పిన్ని, మా అక్క అందరూ అయితే హెల్ప్ చేస్తున్నారండి. పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చుట్టాలు, బంధువులు అందరూ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇంకా వస్తూ ఉన్నారండి. టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్దాము. మీకైతే టిఫిన్స్ కూడా చూపిస్తాను. నేను మర్చిపోయాను అనుకుంటాను. టిఫిన్ అయితే యాజ్ యూజువల్ పప్పు పొంగలి, తర్వాత అయితే బోండా, నెక్స్ట్ మన చట్నీ, బోండాలో కాంబినేషన్ ఎరకారం అండి. ఈ 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఈ విధంగా ఉన్నాయి. మనం తినడానికి ఎన్ని ఉంటాయి చెప్పలేం. మధ్యాహ్నానికి గారెలు అయితే వేస్తున్నారండి. వంట మాస్టర్ అయినా చాలా బాగా చేస్తారు వంటలు అయితే. సీను క్యాటరింగ్స్. చూడండి, గారెలు అయితే ఎంత అద్భుతంగా దేవుతున్నారు. మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టాలు అయితే అందరూ వస్తున్నారండి. అత్త, మామ, తాత, అమ్మమ్మ, నానమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, అల్లుడు, చెల్లెలు, అక్క, ఇలాంటి పిలుపుల్లో ఉండే ఆప్యాయత వేరు. ఆ ఫీలింగే వేరండి. చిన్న మ్యాజిక్ అనేది ఉంటుంది. చుట్టాలందరూ వచ్చారు. భగవత్ సంకల్పంతో నిశ్చలంగా కూర్చున్నారు చూడండి. అదే మీ యొక్క అనుగ్రహ, స్వామి అనుగ్రహ పాశ్చాల్లో మీ కుటుంబ వంశ వృద్ధికి స్వామి అనుగ్రహం కలుగుతుంది. వీళ్ళతో పాటు మీరు కూడా నిశ్శబ్దంగా నిశ్చలంగా మనసు లగ్నం చేసి కథ విన్నారు. మీరు ధన్యులు. ఎందువల్ల అంటే మనము
ఇప్పుడైతే ఇద్దరు పిల్లలు వస్తున్నారు కదా, ఇటు సైడ్ వాడితే సీతయ్య, ఇటు సైడ్ వాడితే భాష. ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు ఇద్దరైతే ఇప్పుడైతే కామెడీ చేస్తారు చూడండి. జారుతున్నాడు కిందకి, చిన్నోడు జారేసాడు ఆల్రెడీ, పెద్దోడు జారుతున్నాడు. వాడు ఎవడ మాట విండ, ఒరే వద్దురా బాబు. మా పిన్ని వాళ్ళు అయితే వీడియో తీయద్దంటున్నారు, అయినా నేను వీడియో తీస్తున్నాను. పిన్ని ఇలాంటివి పిన్ని స్వీట్ మెమరీస్గా మిగిలిపోయాయి మన లైఫ్లో అని ఒకటే మా డైలాగ్ వేసేసా. వ్రతం అయితే అయిపోయింది. ఇతనైతే మా మామ చాలా ఫ్రేముల్లో కనపడ్డాడు, మీకు డౌట్ కోసం అయితే నేను చెప్పేసా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ బట్టలు పెట్టడం జరుగుతుందండి. వ్రతం అయిపోయింది, ఎందుకంటే మన వ్రతం దగ్గర లేవండి. మన ఫ్యామిలీ ఫంక్షన్ అయితే మనం ఆల్మోస్ట్ బయట తిరగడమే సరిపోయింది, ఆ పని ఈ పని అని. అందరూ అయితే బట్టలు పెడుతున్నారండి. ఈ హడావిలో పడి స్వామిని అయితే క్లారిటీగా చూపడం మర్చిపోయాను. సత్యనారాయణ స్వామి అయితే ఒకసారి మీ మనసారా క్లారిటీగా అయితే చూడండి. ఎన్నున్నా లేకపోయినా మా దేవుణ్ణి చూస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. మా అమ్మ మన అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడే భోజనాలు అయితే మొదలయ్యండి. నేనైతే అన్ని సర్దేటప్పుడు అయితే తెలియదు, ఎందుకంటే మనకు టైం ఉండదు కదా, పని సరిపోద్ది. మన ఫంక్షన్ అయితే మనం ఆల్మోస్ట్ వడ్డీడానికే సరిపోతామండి. మన అనుకున్నాం కాబట్టి నేనైతే వంకాయ కూర అయితే వడ్డిస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎంతైతే లెంత్ ఎక్కువ అయిపోద్ది, మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం ఉండదు. భోజనానికైతే ఇప్పుడే అందరూ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఐటమ్స్ మాత్రం చాలా టేస్ట్ చాలా బాగున్నాయండి. అంటే నేను చెప్పిన మాట కాదు, తిన్న వాళ్ళు చెప్పిన మాట. అందరూ నన్ను అయితే విచిత్రంగా చూస్తున్నారు, ఈడెవర్రా బాబు ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో వడ్డిస్తున్నాడని. కానీ వీడియో రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓహో ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలు అయితే ఉన్నాయా అని. నేనైతే అన్నం అయితే వడ్డిస్తున్నాను, టక్ టక్ అని కొడుతున్నాను, బిర్యానీ పాయింట్లో బిర్యానీ అమ్ముకున్నలాగా. అందరూ అయితే విచిత్రంగా చూసి నవ్వుతున్నారు. మా అన్న అయితే నా అయితే వేలు చూపిస్తున్నాడు. మా తేజను మాత్రం వైట్ షర్ట్లో కలర్ఫుల్గా పెళ్లి కొడుకులో మెరిసిపోతున్నాడు. ఓకే అన్న ఫస్ట్ నుంచే తీయను అని చెప్పాను. ఫస్ట్ అయితే మా మల్లెని అయితే స్వీట్ వడ్డిస్తున్నాను అనుకుంటా. తర్వాత సుదీప్ బ్రో వడ, మణిరత్నం నాయుడు మణి అన్న అయితే బిర్యానీ వడ్డిస్తున్నాడండి. అన్న మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మా బాబాయ్, మా బ్రదర్ అయితే ప్రశాంత్ బ్రో, తర్వాత మా వెంకీ అయితే వడ్డిస్తున్నాండి. మొన్న మ్యారేజ్ బ్లాగ్ కూడా చూసుంటారు మీరు. ఫ్రెండ్స్ మనం అయితే రైస్ వడ్డిస్తున్నాము. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎండింగ్ వరకు వీడియో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్.